హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సందీప్ డైలీ వ్లాగర్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇన్కేస్ ఎవరికైనా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం అందరికీ బేగా రెక్టిఫై అయిపోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి మన వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ చెక్ చేయండి. మన వీడియోస్ అవి మీకు నచ్చినట్టయితే మనస్ఫూర్తిగా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్కేస్ ఏవైనా తప్పులుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను సరి చేసుకుంటాను. అలాగే ఇప్పుడైతే ఇంకా పిల్లల్ని అయితే నేను ఈరోజు డ్రాప్ చేసి వచ్చానండి. ఎందుకంటే ఆటో వచ్చిన టైంకి పెద్దోడేమో బాత్రూమ్ అన్నాడు. సో అందుకు ఆటో వాడైతే మన గురించి ఉండడు కదా, సో పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. మా పిల్లల్ని నేనైతే స్కూల్కి వెళ్ళి డ్రాప్ చేసి అయితే వచ్చాను. ఇంకా డ్రాప్ చేసి వచ్చి మార్నింగ్ లెగ్సిన నుంచి టెన్షన్ అనమాట. సో ఇంకా నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి ఈరోజు 3 eggs అనమాట. ఇంకా 3 eggs బనానా అనుకున్నాను, బనానా లేదు. ఎలకలు వాళ్ళప్పుడు మందు పెట్టాను, కొన్ని చచ్చాయి. ఇంకా ఒక ఎలక అయితే తిరుగుతుంది, పెద్ద ఎలక. అదేమో రాత్రి 2 అరటిపళ్ళు తినేసింది. నేను బ్రేక్ఫాస్ట్ గురించి ఉంచుకుంటే అలాగుంది పరిస్థితి. రోజు లేటే నేను ఆఫీస్కి బేగ లెగిద్దామంటే రాత్రి లేటు. ఇంకా తినేసి నేనైతే ఆఫీస్కి వెళ్ళిపోతానండి. వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చాలా బాగుంటుంది. ఎండి వరకు చూడండి. ఈరోజు అయితే ఇంకా టైం ఈరోజు డేట్ వచ్చేసరికి 8వ తారీఖు కదా. సో ఫిబ్రవరి నెల వచ్చి 8 రోజులు అయిపోయింది. సో అందుకని చెప్పి పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళానండి. సో పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కట్టాను అనమాట డబ్బులు. ఇది వచ్చేసరికి ఇన్సూరెన్స్ అనమాట, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. సో నాది లక్ష్మిది ఇద్దరం కూడా పోస్ట్ ఆఫీస్లో అయితే సేవింగ్ చేస్తున్నాము, సో ఫ్యూచర్ కోసం. అదేవిధంగా ఇంకా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి టమాటాలు లేవు, 3 రోజుల నుంచి టమాటాలు తెచ్చాను. ఇప్పుడు నాకు వండే ఓపిక అయితే లేదనమాట. సో అందుకని చెప్పి పప్పు తెచ్చుకున్నాను. ఇంకా మోర్కి అయితే వెళ్ళానండి ఈరోజు, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్ అన్నీ అయిపోయి. సో మోర్కి వెళ్ళి తెచ్చాను. ఏం తెచ్చాను చూపిస్తాను. ఇక అంజీరా తెచ్చాను, అంటే ప్రోటీన్ షేక్ మార్నింగ్ తాగుదామని చెప్పి కొన్ని డ్రై ఫ్రూట్స్ అవసరమైన తెచ్చుకున్నాను. సో అంజీరా వచ్చేసరికి దీని మీద 200 grams అంటే 415 ఉంది, 415 రూపాయలు. కాకపోతే 390 370 పడింది. నేను బిల్ అని చూపిస్తాను. బిల్ చూసారు కదా, ఫామ్లా ఉంటుంది. పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఏదైనా కొంటే బిల్లు ఫామ్లాగా వస్తుంది. అంజీరా అరటిపళ్ళు కేజీ 12 grams ఉంది, 58 రూపాయలు తీసుకున్నారు. ఇవ్వండి అరటిపళ్ళు. ఇవైతే కరెక్ట్గా ఉంటాయి షేక్ చేయడానికి, అందుకే ఇవి తీసుకున్నాను. 415కి 415 రూపాయలు ఒరిజినల్ రేట్ అంజీరాది. సో 313 రూపాయలకి వచ్చిందనమాట. రేట్లు చెప్పుకుంటూ పోతే వీడియో పెద్ద లాగ్ అయిపోద్ది. ఇది ఒకటి 415 రూపాయలది 313 రూపాయలకి వచ్చింది. ఇంకా వాల్నట్స్ తీసుకున్నాను. వాల్నట్స్ కూడా ఇది 160 రూపీస్ పడింది. ఇంకా పెద్ద కిస్మిస్ ఇది 150 రూపాయలది 80 రూపాయలకి అంతకు వచ్చింది. ఇంకా ఇవి వచ్చేసరికి ఫ్లెక్స్ సీడ్స్ అనమాట. ఓట్స్లోని కానీ లేదంటే షేక్లో వేసుకొని తాగొచ్చు. ఇంకా ఇది వచ్చేసరికి 360 అంత పడింది ఇది. ఇంకా ఇదొకటి తీసుకున్నాను, పంకిన్ సీడ్స్. ఇవి పంకిన్ సీడ్స్ 200 ఉంది కదా, 160కి అంత వచ్చింది. సో ఇవన్నీ ప్రోటీన్ షేక్లోకే, అంటే న్యాచురల్గా ప్రోటీన్ షేక్ తయారు చేయడానికి. ఇంకా బ్లాక్ కిస్మిస్, ఇంకా ఫైనల్గా డేట్స్ అన్నమాట ఇది. సో రెడ్ కలర్లో ఉంటుంది చూసారా, లయన్ డేట్స్ అని. అవైతే
ఆల్రెడీ ఒకసారి తెచ్చాను, కానీ అవి ఎక్కువ రోజులు ఉండట్లేదు, నెక్స్ట్ టేస్ట్ కూడా బాగోట్లేదు. ఇది అనుకోండి బాగుంటుంది అనమాట, కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది. ఎక్కువ రేట్ అయినా సరే ఇది కొద్దిగా బాగుంటుంది అనమాట, ప్రీమియం ఉంటుంది ఇదైతే, అందుకే తెచ్చాను. ఇవన్నీ షేక్లోకే. రేపు చూపిస్తాను మీకు. రేపు అంటే ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, సో అందుకని చెప్పి రేపు తయారు చేసినప్పుడు చూపిస్తాను. ఇది వచ్చేసరికి వీట్ బ్రెడ్ అనమాట, బ్రౌన్ బ్రెడ్ లాగా అనమాట. ఇంకా పిల్లల కోసం అయితే నేను ఈ 2 తీసుకున్నాను. సో ఇవైతే ఒకటి 10 రూపాయలు అనమాట. ఫుడ్ గార్డెన్ అని ఇక్కడ ఒకటి ఓపెన్ చేశారు, అందులోనైతే ఈ 2 తీసుకున్నాను, పెద్దది కోటి చిన్నది కోటి. ఇంకా ఇది వచ్చేసరికి బ్రెడ్ స్టిక్స్ అనమాట. సో మనం చిన్నప్పుడు కొట్లు అమ్మేవారు, ఇప్పుడేమో ఇలా ప్యాకెట్స్లో పెట్టి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లో అమ్ముతున్నారు. ఇది వచ్చేసరికి 30 రూపాయలు పడింది. చిన్నోడికి ఇచ్చామంటే ఒక రోజులోనే అవ్వబడుతుంది ఇది. అది ఈరోజు షాపింగ్. ఇంకా ఇది వచ్చేసరికి చింతపండు. ఇవన్నీ తీసుకున్నాను. అలాగే పోస్ట్ ఆఫీస్ కూడా కట్టుకొచ్చాను. ఇప్పుడైతే ఇంటికి వచ్చానండి. రైస్ తక్కువ ఉంది, చాలా రైస్ అసలు లేదు. మార్నింగ్ తక్కువ పెట్టాను, ఇవ్వండి మళ్ళీ చేమలు పెట్టి చూసారా. ఉన్నదే తక్కువ అన్నం అంటే ఆ తక్కువ అన్నంకి చీమలు పట్టిసాయి ఎక్కువ. అయితే చీమలు రాకుండా ఏం చేయాలంటే చెప్తానని చెప్పాను. ఇదిగోండి, ఇది ఉంది కదా బొద్దింకల మందు. ఈ బొద్దింకల మందుని మనం ఎక్కడైతే తాపాల్లో తినే సామాన్లు పెట్టుకుంటున్నామో అక్కడ ఇలాగ రౌండప్ చేయండి. ఇలాగ రౌండప్ చేసి ఇప్పుడు పెడితే 5 నిమిషాల్లో మాయమైపోతాయి చీమలు. చూడండి. ఇంకా వాషింగ్ మిషన్లో కూడా బట్టలు వేసి వెళ్ళిపోయాను ఆఫీస్కి. సో ఇది కూడా ఉతికేసింది. ఇప్పుడు పని ఏంటంటే ఇవన్నీ ఆరబెట్టేసి ఇంకా భోజనం చేసి కొంచెం రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను, కానీ అప్పుడులాగా అవ్వట్లేదు. అప్పట్లాగా మరి లంచ్ చేసిన తర్వాత మరి రెస్ట్ తీసుకోవడం అవ్వట్లేదు. ఇంకా బట్టలన్నీ ఉన్నాయి, ఆరబెట్టాలి. ఒక రోజులో 1 గంట కూడా నాకు ఫ్రీ అనేది దొరకట్లేదు. ఎందుకంటే ఏదో ఒక పని కాబట్టి దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, సో ఇంట్లోని లేడీస్ ఉంటారు కదా, హౌస్ వైఫ్ అంటాము. సో వాళ్ళని హౌస్ వైఫ్ అనే కన్నా రెగ్యులర్ ఎంప్లాయ్ అంటే సరిపోద్ది అనమాట. ఎందుకంటే కంటిన్యూస్గా ఏదో ఒక పని ఉంటుందండి. చాలామంది అనుకుంటారు ఇంట్లో ఏముంది, ఇంట్లో వండడం తినడం బట్టలు ఉతకడం అంతే కదా అనేసి అనుకుంటారు. కానీ ఇంట్లో లేడీస్కి కంటిన్యూస్గా పని ఉంటూనే ఉంటుంది. సో మగవాళ్ళకి కొంత ఏజ్ వచ్చిన తర్వాత జాబ్స్లో రిటైర్మెంట్ ఉంటుంది, కానీ లేడీస్కి మాత్రం రిటైర్మెంట్ ఉండదు. సో కంటిన్యూస్గా చేయాలన్నమాట. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, నాకు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళని చూసుకోవడంలో నేను పడే శ్రమలోనే నాకు లేడీస్ చేస్తున్న పనులు అంత కష్టమో నాకైతే తెలుస్తుంది అనమాట. సో లేడీస్ అందరికీ నిజంగా గ్రేట్ అండి, నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే చూస్తున్నాను డైరెక్ట్గా చచ్చేదాకా వాళ్ళకి రెస్టే ఉండదేమో నాకు తెలిసి. ఇంకా బతికినంత కాలం వాళ్ళు డైలీ చేస్తూనే ఉంటారు సేవ, అదనమాట. సరే, ఇంకా ఆకలేస్తుంది, భోజనం చేసేసి ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోదాం. ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత బ్రెడ్ స్టిక్స్ ఇంకా మిల్క్ అయితే ఇద్దాం. అది ఈరోజు ఈవినింగ్ స్నాక్ వాళ్ళకి. వీడియో అయితే అన్ని వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, లెట్స్ గో. చూడండి, స్కూల్ నుంచి వచ్చావు వెంటనే సైకిల్ వెళ్ళి ఇదిగో బ్రెడ్ స్టిక్స్ తెచ్చిన ఇట్రా ఆపిట్రా. వీళ్ళు స్కూల్ నుంచి వచ్చారండి. వచ్చిన తర్వాత మరి ఇంక సార్ పర్మిషన్ అడిగేసి వచ్చాను. నువ్వు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఏదో తినరా, తినకుండా నువ్వు నీరసం అయిపోతావు మళ్ళీ. అదో బ్రెడ్ స్టిక్స్ ఇచ్చాను, పాలు ఇచ్చాను, తమ్ముడు తింటున్నాడు. నువ్వు కూడా తినేసి టీవీ చూస్తూ చూడండి, లేదంటే మళ్ళీ తలుపేసుకొని
తలుపు గడెట్టేసి నువ్వు సైకిల్ తొక్కో, తమ్ముడికి ఆఫీస్కి వచ్చి మన సరేనా? వెళ్ళు, దానికి ఒకటి 2 తింటుంది. నెక్స్ట్ అలా ఏంటిది జెమ్స్ సైకిల్ 2 కొన్నాను, నువ్వు ఒకటి తీసుకో, తమ్ముడికి ఒకటి సైకిల్.